భయ్యా ప్రేమ్ కుమార్ ఇప్పుడే చూసి వస్తున్నా స్క్రీన్ నెంబర్ 4 మళ్ళీ మధ్యన కామెంట్లు పెడుతున్నారు సినిమా చూడకుండా రివ్యూ ఇస్తున్నారని. సినిమా అయితే మాత్రం పేపర్ బాయ్ హీరో ఇప్పుడు దాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే మంచి పర్ఫార్మర్గా అంటే ఇప్పుడు దాకా చేసిన అంటే ఒక డ్రింకింగ్ చేస్తున్న సీన్లు కొన్ని ఉన్నాయి. తను చేస్తున్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. అండ్ పెళ్ళికైన అబ్బాయిలు అందరూ కూడా ఈ సినిమాకి వచ్చేయండి, బ్యాచిలర్స్ అందరూ కూడా మంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సినిమా మనం చూస్తున్నప్పుడల్లా కూడా మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా సాపీగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మంచి నవ్వుకొని ఆనందంగా ఫ్యామిలీతో చూసే సినిమా అనమాట. సంతోష్ శోభన్ బాబు గారు మీరైతే కుర్చీని మడత పెట్టాలండి. ఎప్పుడు మడత పెడతారో తెలియదు కానీ సరిగ్గా మడత పెట్టాలి. ఇండస్ట్రీని షేక్ చేయాలి మీరు. ఎందుకంటే మీకున్న పేషెన్స్ అయితే మాత్రం చాలా. నేను మిమ్మల్ని ప్రతి సినిమాలోనూ చూస్తున్నాను. ప్రసాద్ ల్యాబ్లో సినిమా మనకి ప్రీమియర్ షో వేసినప్పుడు కూడా మీరు ఏదో విజయం సాధించడానికైతే ఉన్నారని నాకు అర్థమవుతుంది. మీరు అంత పెద్ద బ్యానర్లో అంత ప్రొడక్షన్లో కూడా మీరు మీకు అంటూ సొంతంగా బ్యానర్ ఉన్నా కూడా అదే డెడికేషన్ తోటి అలా సాఫీగా సినిమాలు చేసుకుంటున్నారు. నాకు మరో రవితేజ గారు చూస్తున్నానండి మీలో నిజంగా అయితే. ఎందుకంటే మీ డెడికేషను ఎక్కడ యాటిట్యూడ్ లేకుండా సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బిజీ లైఫ్లో. అంటే ఏంటంటే మీ వల్ల ఒక ఇండస్ట్రీని చాలా పోషిస్తున్నారు చెప్పాలంటే. సినిమా హిట్ ఆఫ్ ఫట్ అని చూడట్లేదు, విజయం వస్తుంది. శీతాకాలం ఎండాకాలం ఎన్నో రోజులు ఉండదు. అలాగే మీరు సక్సెస్ అయితే వస్తుంది. నాకు తెలిసి మీరు కుర్చీని మడత పెట్టేస్తారు. దాచారు సినిమాలో చాలా ఉన్నాయి కామెడీ సీన్లు, దాచాం చాలా ఉన్నాయి, బయటకు తీస్తాం. అయితే ఓవరాల్గా సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారండి. లక్ష్మి అదే మన వెంకటేశ్వర స్వామికి పద్మావతిని లేకపోతే ఇంకొక అమ్మవారు ఉన్నట్టుగాను 2 హీరోయిన్లు అయితే మాత్రం కళ్ళకి కట్టినట్టు చాలా అందంగా చూపించారు. సంతోష్ శోభన్ బాబు గారు కొట్టాలి, బాస్ ఇస్ బ్యాగ్ అనమాట. ఈ సినిమాతోటి ఒక మంచి పర్ఫార్మర్ని చూశానండి. అలాగే మీ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేశాడు ఆయన. ఓవరాల్గా సినిమా కొట్టాడు మనోడు. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. చాలా రోజులు బ్యాక్ ఇచ్చిండు ప్రేమ్ కుమార్ మూవీ ఇష్టం. హ్యాట్స్ ఆఫ్ అని అసలు ఈ మూవీలో మాత్రం అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. మనం కడుపు బాగా నవ్వుకోవాలంటే ప్రేమ్ కుమార్ మూవీకి రావాలి. అబ్బా చాలా రోజులు నవ్వుకున్నప్పుడు అన్న నువ్వే నా రియల్గా ఏం యాక్టింగ్ నా టెన్షన్స్ అదేలాకి డైలాగ్కి అబ్బా సూపర్ యాక్టింగ్. ప్రతి సాంగ్స్ వేసులే చాలా రోజులు మంచి సినిమా అంటే ప్రేమ్ కుమార్ అబ్బా. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఇంట్రెస్టింగ్ మూవీ. పెళ్ళి అయితే లేదని అమ్మ నేనైతే ఉత్సాహపోసుకున్నా. ఆ క్లైమాక్స్కి ఏమైతా ఆ టెన్షన్స్ ఏందో అర్థం కాలే, కానీ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉందన్నా. సినిమా అయితే సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఇదైతే ఫ్యామిలీస్ చూడాలి, మొత్తం లవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ డెడికేటెడే. కాకపోతే నాకు చాలా నచ్చింది సినిమా. పేపర్ బాయ్ సినిమాతో వచ్చి పేపర్ చింపేశాడు, సూపర్ నచ్చింది నాకైతే. అండ్ అలాగే అన్ని మంచి శకునములే కానీ ఏదైనా కానీ సూపర్ చేశాడు. ప్రతి సినిమా నాకైతే చాలా నచ్చింది. అండ్ దీంట్లో హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే కలపడం, విడగొట్టడం, అవైతే హైలైట్ అయిపోతాయి. సాంగ్స్ అంటారా, సాంగ్స్ అన్నీ ఎమోషనల్ సాంగ్స్ అన్నీ నచ్చాయి నాకు. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి, నాకైతే చాలా నచ్చి. ఒక్కొక్క సాంగ్ అంటే ఎమోషనల్ అన్నీ ఉన్నాయి, బాగా నచ్చింది సినిమా. హీరో యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, ప్రతి సినిమాలో బాగా చేస్తారు. కామెడీ ఎక్కువ ఉంది ఈ సినిమాలో. హీరోయిన్స్ ఇద్దరు బాగున్నారు, నచ్చారు నాకు. కొత్త యాక్టర్స్ అయినా బాగా చేశారు, నచ్చారు. సస్పెన్స్ పెళ్లి కోసం కాన్సెప్ట్. ఫ్యామిలీతో పాటు రావచ్చు, లవర్స్తో రావచ్చు, ఎవరైనా పర్లేదు. హిట్ కన్ఫామ్గా ప్రతి సినిమా కొడతారు హిట్. మై ఫేవరెట్ హీరో అండ్ అలాగే ప్రతి ఆడియన్స్కి నచ్చుతుంది సినిమా. ఎందుకంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది అని కూడా అనుకుంటున్నాను. నేను ఇప్పుడే చూశాను హీరోని, ఫోటో కూడా దిగాను, చాలా హ్యాపీ. మూవీలో హైలైట్స్ విడగొట్టడం, కలపడం, ఆ సీన్స్ అయితే ఇంకా హైలైట్ అయిపోతాయి. చాలా బాగుంది, ఇద్దరు సూపర్ ఉన్నారు, నచ్చారు నాకు. మూవీ వెరీ నైస్. మై డాటర్ రాశి సింగ్ యాక్టర్, మై డాటర్. మస్తు ఉంది, అన్నీ మంచిగా ఉంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కామెడీగా ఉంది. మూవీ మంచిగా జబర్దస్త్
the entire cast. I love the storyline. I love the screen. Super hit. Amazing. Super. Songs are nice. Acting is awesome. They killed it. బాగుందండి కాన్సెప్ట్ హైలైటెడ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. సాంగ్స్ హరిహరన్ పాడిన సాంగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ మూవీ. బాగుందండి, అంటే లోపల అయితే బాగుంది రెస్పాన్స్. సో రేపు రిలీజ్ అవుతుంది, ఇంకా మీరే చెప్పాలి ఎలా ఉందో. థియేటర్లో మిమ్మల్ని చూసుకోగానే ఎలా అనిపించింది? బాగుంటుందండి. బాగుంది రియల్గా బాగుంది, అన్నీ బాగున్నాయి. సినిమా ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉంది. థ్యాంక్ యూ. జోక్ ఉంది మంచిగా. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, మంచిగానే బాగుందండి. మూవీ బాగుంది, డిఫరెంట్గా ఉంది, ఎంజాయ్ చేస్తాను. బాగుంది, చాలా బాగుంది, నచ్చింది, అంతా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ బాగుంది, చాలా బాగుందండి. సూపర్. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, సాంగ్స్ బాగుంది. ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. మ్యూజిక్ మాత్రం బాగుంది. హీరో బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ హరిహరన్ పాడిన చాలా బాగుంది సాంగ్. మెసేజ్ కంపల్సరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎవరైనా చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చు. బిల్కుల్ ఫైన్. డైరెక్షన్ బాగుంది. హలో, మూవీ చాలా బాగా అనిపించింది. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ మన మూవీస్లో. సో ఐ లైక్డ్ ఇట్. అండ్ సెకండ్ హాఫ్ వాజ్ రియలీ హిలేరియస్. ఆ టెంపో మెయింటైన్ చేసి ఫైనల్గా హిలేరియస్గా తీసుకొచ్చారు. రియల్లీ లైక్ యాక్టింగ్ ఈజ్ ఎక్సలెంట్. యాజ్ యూజువల్ శోభన్ హ్యాస్ డన్ ఎ గుడ్ జాబ్. కంప్లీట్లీ ఫ్యామిలీ సినిమా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఫ్యామిలీతో చూడదగిన సినిమా. డీజే ఇస్ వెరీ గుడ్, సాంగ్స్ ఆర్ గుడ్. కొంచెం లిరిక్స్ అయితే చాలా బాగుంది. వెరీ నైస్ మూవీ. వీ లైక్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది బ్రో. మెయిన్గా పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం. సాంగ్స్ చాలా ఫ్రెష్ ఫీల్. బీజిఎంలు కూడా పగిలి నవ్వుకోవచ్చు ఫ్యామిలీతో వెళ్ళి. హీరో పర్ఫార్మెన్స్, అందరు పర్ఫార్మెన్స్ చాలా గుడ్ భయ్యా. చాలా ఫ్రెష్ పర్ఫార్మెన్స్, ఫ్రెష్ మ్యూజిక్. 200% అన్న. కమ్బ్యాక్ చాలా బాగుంది అన్న. అందరికీ బాగున్నాయి అన్న. యాక్టింగ్ గురించి స్పెషల్ మెన్షన్స్ సంతోష్ అన్న క్లీన్ కామెడీ అన్న. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకోవచ్చు. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. థ్యాంక్ యూ. మూవీ చూసారా? అందరూ చూసారా? నచ్చిందా? మీకే చెప్పాలి, ఎందుకంటే నా ఫిల్మ్ కదా, నేను చెప్తే బాగోద్దు. సో ద రివ్యూస్ ఆర్ గుడ్. ఐ మీన్ సో ఫార్ సో గుడ్. ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ పీపుల్ లైక్ ఇట్. పక్కాగా నచ్చిందా కదా? నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. పీపుల్ హ్యావ్ లాఫ్డ్, దే హ్యావ్ లవ్డ్ ద ఫిల్మ్. లెట్స్ సీ ఫ్రమ్ టుమారో రిలీజ్ అవుతుంది కదా. సో జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. I loved it. Personally loved it. I loved the acting of the entire cast. I loved the storyline. I loved the screenplay. And overall, a very entertaining family movie. So take your families and go for this movie. I assure you, it's very entertaining and very funny. I loved it. Personally loved it. Thank you. అన్న చాలా బాగుంది మూవీ. ఈ రోజుల్లో మంచి కామెడీ మూవీ, చాలా ఫన్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. చూడొచ్చు, మస్ట్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ. కామెడీ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ ఈజ్ వెరీ నైస్. బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బాగుందండి. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. అందరూ చూసి ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడా బోర్ కొట్టదు. బాగుందమ్మా. కామెడీ ట్రాక్ చాలా బాగుంది. సో లాస్ట్ మెసేజ్ చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. కామెడీగా ఉంది, అన్నీ బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. రీసెంట్గా వచ్చిన ఫిలింలలో చాలా బాగుంది. చాలా జోక్స్ ఉన్నాయి, చాలా బాగుంది. హైలైట్స్, డైలాగ్స్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎండింగ్ దాకా చూస్తే చాలా బాగుంది, మంచి ఫీలింగ్. మొత్తం ఫ్యామిలీ మూవీ అండి, ఏం లేదు. యూబై ఎందుకు ఇచ్చారో తెలియదు, ఏ ఇవ్వాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంది సినిమా. నుంచి ఫాలో అవుతున్నాం అతన్ని. చాలా బాగుంది సినిమా. కామెడీ కూడా బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా హిలేరియస్గా ఉంటుంది. డైరెక్షన్ అభిషేక్ చాలా బాగా చేశారు.
మ్యూజిక్ అనంత్ గారు చాలా బాగా చేశారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది. కెమిస్ట్రీ చాలా బాగుంది. ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంది. ఇంకో సెకండ్ హీరోది అతను రైజింగ్ స్టార్ రోషన్ పక్కన డాడీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సినిమా మొత్తం హిలేరియస్గా ఉందండి. క్యారెక్టరైజేషన్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆడియన్స్తో చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా టూ మచ్ అసలు హిలేరియస్ మూమెంట్స్ ఉన్నాయి చాలా. ఐ వాజ్ సో మచ్ హ్యాపీ. లైక్ వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. మీరు అందరూ కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న రైజింగ్ స్టార్ గుర్తుపెట్టుకోండి. రైజింగ్ స్టార్ ఇప్పటి నుంచి రైజింగ్ స్టార్ అన్న. నిజంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగా అన్న సినిమా ఏం చేసిరన్న మీరు యాక్టింగ్ నిజంగా ఇరుగా తీసిరన్న చెప్తున్నా కదా. అంటే మీరు చెప్పిన ప్రతిదీ కూడా కొంచెం ఫన్నీగా కామెడీగా ఉందన్న. సినిమా కూడా మంచిగా అనిపించింది అన్న చెప్తున్నా అంటే ఇంత ఏమంటారు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అంటే అప్పుడు అక్కడ లాక్డౌన్ కరోనా అప్పుడు కూడా ఎంత మంచిగా ప్రాంప్టింగ్ కానీ అసలు నిజంగా యాక్టర్ అంటే కొన్ని సీన్స్లో అయితే అంటే అంటారు చూడు కమల్ హాసన్ ఏం యాక్టింగ్ చేస్తున్నాడు రా అని నిజంగా అలా అనిపించింది అన్న నిజంగా నా కామెడీ అయితే నిజంగా అలా అనిపించింది అన్న. యాక్టింగ్ అయితే తిరిగి తీసినా అనిపించింది అన్న నాకైతే. చెప్తున్నా కదా మీరు అందరూ వచ్చి ఫస్ట్ సినిమా చూడండి. చెప్తున్నా కదా యూత్ అందరికీ కావాలి తీన్మార్. అందరు వెళ్ళి చూడండి సినిమా ప్రేమ్ కుమార్. నిజంగా ఎవరు మిస్ అవ్వండి నిజంగా. కూడా మీరు వచ్చి చూడండి. నేను మళ్ళీ థియేటర్స్కి ఇలానే వస్తూ ఉంటాను, మీతో పాటు చూస్తూ ఉంటాను. రైజింగ్ స్టార్ రోషన్. బాయ్. ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది బ్రో. మూవీ అయితే చాలా కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా. ఆసమ్ మూవీ. సాంగ్స్ కూడా బాగున్నాయి. సుందరి సాంగ్ ఇంకా బాగుంది. అండ్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్టర్ మ్యారేజ్ దావత్. సినిమా మాత్రం అల్టిమేట్ బ్రో. హీరో గారి పర్ఫార్మెన్స్ ఎలా? ఎక్సలెంట్. మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే అన్న. థ్యాంక్ యూ. ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటారు అన్న? కడుపు పని నవ్వుకోవడానికి రండి. బోర్ కొట్టదు. కాస్త టెన్షన్లు మర్చిపోదాం. హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోవచ్చు. క్లీన్ కామెడీ. ఫ్యామిలీతో అందరూ కలిసి చూడొచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలి వరకు. బూతులు ఇబ్బందులు ఏమీ ఉండవు. దట్స్ ఇట్. ఓకే అన్న. థ్యాంక్ యూ.